ఈరోజు ఇక్కడ మదరసే మొహమ్మదియా సల్ఫియా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసినటువంటి భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర గురించి ఎంతో కీలకమైన అంశాలను ఇక్కడ మనం చూసినాము. ముఖ్యంగా మనకే తెలియని చాలా విషయాలు ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ ద్వారా చూపించడం జరిగింది. ముఖ్యంగా నేను మొదటగా మన నసీర్ అహ్మద్ సార్ గారు హిస్టరీని బయటకు తీసి ముస్లింలు పాత్ర ఎంత ఉందో ప్రతి ఒక్కరి గురించి చాలా క్లుప్తంగా తన పుస్తక రూపంలో వెలువరించి ప్రజలకు అవేర్నెస్ చేస్తున్న నసీర్ అహ్మద్ సార్ గారికి సెల్యూట్ చేస్తున్నాను. అలాగే మన అబ్దుల్లా సార్ గారు కూడా మన హులుగుందలో కూడా ప్రజలకు ముస్లింలు స్వాతంత్రోద్యమంలో తమ రక్తం చిందించి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఎలాంటి ఇప్పుడు పబ్లిసిటీ ఉంది, ఎంతమందిని మనము ఆలోచిస్తున్నాము, ఎంతమంది గురించి మనం తెలుసుకుంటున్నాము, ఎంతమందిని మర్చిపోయాము. ఇప్పటి ప్రభుత్వాలు కూడా కేవలం 2-3 మాత్రమే స్వాతంత్ర సమరయోధులుగా చూపిస్తున్నారు ముస్లింలను. అలాగే మన ముస్లింల పాత్ర చూసినట్లయితే చాలా మంది వేల సంఖ్యలో మన ఉలమాలు సామాన్య ప్రజలు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. ఇలాంటి తరుణంలో మన పెద్ద బాధ్యత ఏమిటంటే యువకులకు, ముఖ్యంగా యువకులు, మేము మన చరిత్ర గురించి, మన స్వాతంత్రోద్యమంలో మన పెద్దలు చేసినటువంటి పోరాటాల గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని రాబోయే తరానికి కూడా మనము మన పిల్లలకి ఈ హిస్టరీ గురించి తెలియజేస్తే వాళ్ళు కూడా ముందు నుండి మనకు ఏ హక్కులైతే పొందాలో మనము ఈరోజు రాజ్యాంగం అమలుపరిచిన దినోత్సవం గురించి కూడా మనకు రాజ్యాంగబద్ధంగా మనకు ఏవైతే హక్కులు కావాలో ఆ హక్కుల గురించి రాజ్యాంగం బద్ధంగానే పనిచేస్తూ మనమందరం కూడా భారతదేశం వాసులం, భారతదేశం మన హక్కు అని చెప్పి మనం ఇక్కడే ఉండాలి. మనము ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నామో ఆ ధర్మ నియమ నిబంధనలు కూడా పాటించే హక్కు మనకు ఉంది, ఇతరులకు కూడా ఉంది. దేశ స్వాతంత్రం కోసం ఎందరైతే పోరాటం చేశారో అందరికీ తమ ధర్మానికి అనుగుణంగా జీవించే హక్కు ఉంది, తమ ధర్మానికి అనుగుణంగా వేషధారణ చేసుకునే హక్కు ఉంది, తమ ధర్మానికి అనుగుణంగా ధర్మ ప్రచారం చేసే హక్కు కూడా మనకు సంవిధానం మనకు ఇచ్చింది. అందుకోసమే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన దినోత్సవంగా ఈరోజు మనము పేర్కొంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ముస్లిం స్వాతంత్ర సమరోద్యోగుల చిత్రపటాలకు మనకు ఇక్కడికి రావడం గురించి ఆహ్వానించిన చారిటబుల్ ట్రస్ట్ ఉలమాలకు మరియు ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.